సో హాయ్ అందరికి ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కదా. సో ఇంకా నేనైతే మార్నింగే ఇంకా లేచిన. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం లేవలే, ఇంకా మా మమ్మీ మా డాడీ మా అక్క వాళ్ళు అయితే ఇంకా లేచిరు. ఇంకా మా అక్క అయితే ఫాస్ట్గా లేచి షాప్కి అయితే వెళ్ళింది అనమాట. ఇంకా మా మమ్మీ డాడీ ఇంట్లో వ్రతంకి కావాల్సిన పనులు అవన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడైతే మా డాడీ బయటకు వెళ్ళిన అనమాట, కొన్ని సామాన్లు తెచ్చేటివి ఉంటాయి. ఇంకా మా మమ్మ అయితే భక్షాలు చేస్తుంది, మీకు ఇందాక చూపించినారా. సో ఇంకా అట్లా అనమాట. నేనేమో మార్నింగ్ 9కి అట్లా లేచిన అనుకుంటా గైస్. ఐ థింక్ అట్లా అప్పుడు లేచి ఇంకా అప్పుడు లేచిన అనమాట గైస్. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేనైతే ఇంకా బ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఎంత అయిందంటే గాయస్ 2:15 అయిందనమాట, 2:20 కాబోతుంది. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వచ్చేస్తా. సో గాయస్ ఆగండి, నేను ఇప్పుడే ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను ఇంకా రెడీ అవుదామని అనుకునే లోపే మా డాడీ అయితే వచ్చిందనమాట. ఈ కొబ్బరికాయలకైతే ఇప్పుడు ఏమంటారు బొట్టు పెట్టామని చెప్పారనమాట. సో అయితే బొట్టులు పెడుతున్నా. సో గైస్ మాకు ఏంటండి డాడీ మరి చెప్పాలి, డాడీ పని చేస్తుందని. పని చేస్తలేదు అనుకుంటారు అందరూ. చేయి సంతోషం. గంధంకి కొంచెం వాటర్ కావాలి. ఏమొద్దు చూసి రాగి ఇట్లా పని తప్పించుకుంటారు, పని చేస్తున్నారని మీరు అనుకుంటారు. చెప్పు ఏదో చెప్దామనుకున్నావు, అంతా అయిపోయింది. సో మొత్తం అయితే 4 కొబ్బరికాయలు ఉన్నాయి. సో గైస్ ఇప్పుడు 4 కొబ్బరికాయలకైతే పెట్టేసిన. చూడండి 1 2 వీడియో తీస్తున్నాను తెలియక మనం ముచ్చట్లే 3 4 అనమాట. 4 కొబ్బరికాయకి అయితే పెట్టేసిన. అండ్ మళ్ళీ నేను రెడీ అవుతా అంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే నేను అయితే రెడీ అవుదాం అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇల్లు ఊడ్చినాక రెడీ కమ్మని చెప్పారు. సో ఇంకా వాళ్ళు ఇల్లు ఊడ్చినాక అయితే నేను రెడీ అవడానికి వెళ్తాను. అండ్ నా డ్రెస్ ఏంటి మీకు చూపించాలా. సో నా డ్రెస్ అయితే చూపిస్తా, నేను ఏ డ్రెస్ వేసుకుంటాను చూడండి. సో నా డ్రెస్ అయితే ఇది అనమాట. సో ఇది ఏం డ్రెస్ అని అనుకుంటున్నాను. సో చూసేయండి. హౌ ఇస్ మై హెయిర్ స్టైల్? నాదే ఆ డ్రెస్. అమ్మా యా. సో ఇది అండ్ ఇది అండ్ ఇది పెట్టేసిన. సరే సో గైస్ ఇది అన్నమాట. అటు పోవాలి. సో గైస్ అదనమాట నా డ్రెస్ అయితే. నీ డ్రెస్సా? నా డ్రెస్ చూసినారా గైస్ ఎట్లా నాకు చూసిరా గైస్, ఇది నా డ్రెస్ గైస్. అప్పుడు నేను ఇంత పక్కన ఉండే ఇదైతే ఆడ దేవుని కాడ అయితే పెట్టుతున్నా అనమాట. నా రొట్లో నువ్వు సో గైస్ దేవుని కాడ అయితే కొబ్బరికాయలు పెట్టినా. ఈమె బ్లాగ్ లాడ ఫోన్ పెడితే నేను పోయి నా రూట్లో నువ్వు రీల్ చేస్తుంటే డాడీ వచ్చి తీసుకోబోతుంది. డాడీ
చూసిరా గాయ్స్ మా చెల్లెకి అంత ఎంత కుళ్ళు ఉంటుందో ఇప్పుడు అర్థం చేసుకోరు. ఫాలో అంత కొట్టు scene లేదు. అందుకనే ఫాలో కొట్టు. గైస్ ఛార్జింగ్ అయితే కొంచెమే ఉందన్నమాట. అది ఏమంటారు ఛార్జర్ ఏది అక్క ఛార్జర్ చూసినారు గైస్ ఛార్జర్ ఏదంటే చెప్పని కూడా చెప్పట్లేదు అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 1 మీకు ఛార్జర్ తెలిసి ఉంటే చెప్పండి. కింద పడ్డది. Where? కింద ఆడ ఆడ చూసినారా ఎట్లా చెప్పినా అట్లా సిక్స్త్ సెన్స్ అంట గాయస్. సో ఇడైతే కింద పడ్డది అనమాట గాయస్, కింద పడ్డది. సో ఇప్పుడైతే ఈ ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టేస్తాను. ప్లగ్ అయితే పెట్టేస్తాను. ఆ ప్లగ్ అయితే పెట్టేసిన అంటారు కదా, ఛార్జర్ అయితే పెట్టేసి. సో ఛార్జింగ్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఎక్కుతుంది. సగ్గా మరి కలుద్దాము. సో గాయస్ నా డ్రెస్ ఏం బాగానే మీ డ్రెస్. సో గాయస్ నేనైతే ఇంకా రెడీ కాలేదు. ఇటు పెట్టకు నీడు వస్తుంది ఇటు పెట్టు. సో గాయస్ నేనైతే ఇంకా రెడీ కాలేదన్నమాట. ఎందుకంటే మేము రెడీ అయినాం కాబట్టి ఆమె రెడీ కాదు. ఇప్పుడైతే నేను రెడీ కాబోతు. మేము అన్రెడీ అయ్యేటప్పుడు ఆమె రెడీ అవుతుంది. నా డ్రెస్ అయితే నా డ్రెస్ మీద చెప్పండి గైస్ నా డ్రెస్ ఎలా ఉంది. సో గాయస్ ఇప్పుడైతే నేను రెడీ అవుతాను. ఎవరు తెచ్చారు నాకు తెలియదు. జరిగే నువ్వు లోపల పోజరా, నువ్వు పోయి డ్రెస్ మార్చుకుని రాబు. ఓం శ్రీ మహాగణాది పట్టు. రెండో తెలుస్తావా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ స్వర్ణ మహాలక్ష్మీ నమః. సో గైస్ ఇక్కడైతే మా అత్త మా మామ అయితే కార్డు ఇవ్వడానికి వచ్చిరనమాట. మేమైతే పూజ చేస్తుంటే ఇంకా వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళిపోయినాక మళ్ళీ మేమైతే పూజ కంటిన్యూ చేసేసినాం. మంగళవారం నాడు మన ఇంట్లో పదార్థ పండుగ ఉంది, రండి. అదే సోమవారం నాడు డిన్నర్ ఉంది.
వరలక్ష్మి వ్రతకథ ప్రారంభం. సూతమాము కౌశిక మొదలగు మహర్షులు జూచి వి వాంట్ ఏ కెమెరామ్యాన్. స్త్రీలకు సర్వ మమ్మీ చిన్నగా పెట్టు. యొక్క ఐ డోంట్ నో. పరమేశ్వర పార్వదేవికి చెప్పాను, దీన్ని చెప్పదే వినుడు. కైలాస పర్వతం వజ్ర వైదూర్యుని మణి ఘన ఖచ్చితకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని పార్వదేవి పరమేశ్వరుకు నమస్కరించి, దేవా, లోకమున శ్రీలు ఏ రథమును దోచినచో సర్వ సౌభాగ్యులు పౌత్రాదులను కలిగి సుఖమునందులో అతి అండ్ యూపీ నన్ను మంగళారతి వాడాలి. సో ఇప్పుడైతే మంగళహారతి పాడాలన్నమాట. సో నాకైతే మా అమ్మమ్మ అయితే నాకు అండ్ మాకంత శుభము. మేము ఇల్లు కట్టుకుంటాం, మంచి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తాము. నాకు ముందు ఇది చూపిస్తున్నావు దేవా లక్ష్మీదేవా లక్ష్మీదేవి. మంగళారతి. సో గాయస్ పూజ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మంగళహారతి పాడాలి. మా అమ్మమ్మ అయితే నాకు మా అక్కకైతే మేము చిన్నగా ఉన్నప్పుడే మాకైతే ఇట్లా పాటలు నేర్పించేది అనమాట. సో మాకైతే ఆ పాటలు వచ్చి ఇప్పుడైతే మేము పాడతాం, మీరు వినండి. సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ. ఇంకోటి వాడు అదే శ్యామలమంజువాణి మా దుర్గమ్మ చల్లని శుభములు చేకూర్చుము మాకు. శ్యామలమంజువాణి మా దుర్గమ్మ చల్లని శుభములు చేకూర్చుము మాకు. ఆది మధ్యాంతరైతమ్మ బాధలెడ బాబులిటుడమ్మ. ఆది మధ్యాంతరైతమ్మ బాధలెడ బాబులిటుడమ్మ. మనసులో నిన్నే నమ్మితిని భక్తితో కామిని నీవమ్మ. దీనపాల సుగుణజాల శ్యామల మంజువాణి మా దుర్గమ్మ చల్లని నీరు దీవెనలే శుభములు చేకూర్చుము మాకు. ఘనుమని గాజలందియరు అగర సాంబ్రాణి ధూపములు. ఘనుమని గాజలందియరు అగర సాంబ్రాణి ధూపములు. మనసులో నిన్నే నమ్మితిని భక్తితో కామిని నీవమ్మ. దీనపాల సుగుణజాల శ్యామల మంజువాణి మా దుర్గమ్మ చల్లని నీరు దీవెనలే శుభములు చేకూర్చుము మాకు. ఓకేనా? చాలా సర్వమంగళ రామ సీతా రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ. నీవు నీవని పేద బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన శోధి రామ రామ. సర్వమంగళ రామ సీతా రామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ. నీవు నీవని పేద బుద్ధి మాపి మాలో నిలుపుమాని జ్ఞాన శోధి రామ రామ. సైడ్ నువ్వు ఆడపోయి కట్ చేయండి. ఓకే.
దండం పెట్టు పెట్టుకున్నారా? పెట్టుకురా? కానీ రాజా కడు రాజా కడు ఒక్క నిమిషం డాడీ. చెల్లింది ఇప్పుడు ఏంటిది అక్షంతలా? అక్షంతలు పట్టుకోవాలి ఏం పట్టుకొని లేదు. తిరిగి తిరిగి మన దండం పెట్టు మళ్ళీ ఫోటో వెళ్తురు వస్తుంది. చక్కెర సర్దిందా? ఒక్కసారి కూడా వేద్దామా? ఇంకొకసారి చేతులు ఇయ్యక ఏం లేదు. డ్రెస్ మీద పడ్డది, నీ మీద కూడా పడ్డది. తుడుచుకోడు ఆడిపోయి ఎన్నిసార్లు? 3 సార్లు. ఇంకో 3 సార్లు దేదు. 3 సార్లు పెళ్ళైన వాళ్ళకు. నాకు 1 టైం లేదు. మీ అందరికీ ప్రసాదాలు తేనె వేయలేదు మనం. పంచామృతం తీసుకోండి. బాగుందా? బాగుంటుంది. పంచామృతం అంటేనే బాగుంటుంది. కామెంట్ చేయండి ఎలా ఉందో. కామెంట్ చేయండి ఎలా ఉందో పంచామృతం.
మూడో ఉన్న బంధం ఇంకా పీస్ పెట్టినవా? గాలి వస్తుంది, ఆడ దీపాలు ఉన్నాయి. దానికి ముడియాలి, దాన్ని ముడియాలి. ఇవి తీసి కాదు 9 ఆకులు 9 పూలు పడతాయి. ఇప్పుడు దిగే ఇంకా ముడి రావాలి.
కొట్టు. ఇప్పుడైతే మా అక్క కొబ్బరికాయ కొట్టబోతుంది. వాచ్ నన్నేనా? మను ఇటు చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అందులో. హాయ్ చెప్పు. సో గైస్ ఇప్పుడైతే మేము పసుబొట్టుకు అయితే పిలుస్తున్నాం అనమాట. ఇప్పుడు వీళ్ళని కూడా పిలిచేసినాం. ఇప్పుడు ఈమె పేరు మను అనమాట. ఇప్పుడు మను కూడా మాతో అయితే పిలవడానికి అయితే వస్తున్నారు. అంటే మమ్మీ పసుపు ఇప్పుడు మా కింద ఆంటీని కూడా పిలిచేసినాం, పక్క ఆంటీని కూడా పిలిచేసినాం. ఇంకో పక్క ఆంటీని పిలుద్దామంటే వాళ్ళేమో తాళం వేసింది అనమాట. సో గైస్ ఇప్పుడు వీళ్ళనే అనమాట పిలుస్తున్నది మేము. ఇంకా వాళ్ళ ఇల్లు అయితే అక్కడ ఉంది. నువ్వు కూడా చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అవునా? ఎన్ని బర్త్డేలు? ఇప్పుడైతే పిలిచేసినాం అనమాట. ఇప్పుడా? మమ్మీతో రా మంచిగా. సో గైస్ ఇప్పుడైతే మేము పిలిచేసినాం అని కదా, పిలిచేసినాంగా. ఇప్పుడైతే మా షాప్కి వెళ్తున్నాం అనమాట. మా షాప్కి వెళ్ళి అక్కడ దీపం ముట్టించి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. సో గైస్ మేమైతే కింద దీపం అయితే ముట్టించేసి అయితే వచ్చేసినాం అనమాట. మాకైతే ముట్టించేసేసింది. ఇంకా మేమైతే వచ్చేలోపు అందరూ ఇంకా మా మమ్మీ ఇచ్చుకుంటామైనా పుచ్చుకుంటామైనా అని ఇస్తారు కదా, వాయనం ఇస్తారు కదా గైస్. ఇంకా వాళ్ళు అయితే కొంతమంది వచ్చి అయితే ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మీకోసం అయితే నేను ఇంకా వీడియో అవుతుంది కదా, ఇంకా ఏమంటారు, ఎందుకంటే మేము షాప్ నుండి ఇంకా ఒకరు అనుకుంటా గైస్ వాళ్ళు వచ్చేది ఉందంట ఇంకొకరు. ఇంకా వాళ్ళనైతే నేను ఇప్పుడు వీడియో తీసి మీకు అయితే చూపిస్తా. ఓకేనా? ఓకే. అండ్ ఇంకా ఓకే, ఇంకా వీడియో తీసేది ఉంది, ఇంకా ఉంది అది చూపించినాక ఇంకా అప్పుడు ఇంకా ఉంది వీడియో తీసేది. అది చూపించినాక వీడియో ఎండ్ చేస్తాను. సో గైస్ నేనైతే బచ్చాలు ఇస్తున్నాను. నాకైతే నోరు ఉంటుంది. ఏమి తింటే ఇంకా మార్నింగ్ ఉప్మా తిన్నాను అంతే గైస్.
దినిష హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ టు అని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. డూ సబ్స్క్రైబ్ అని చెప్పు. డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ఇంకా లైక్ అను. లైక్ చేయబెట్టు. లైక్ ఆడ చూడు. లైక్ షేర్. లైక్ షేర్. అంతేనా? చెప్పరా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ ద క్వీన్. టాక్ టు హనీ. టాక్ టు హనీ. ఇంకా చూస్తున్నావు, ఎంత తలకే ఉందా? అవును. ఎందుకంటే పెడుతున్నావా?
సో గాయస్ ఒక్కరని చెప్పిన కదా. సో 3 మెంబర్స్ 4 మెంబర్స్ వచ్చారు కదా గాయస్, ఇంకా అట్లా అనమాట. ఇప్పుడైతే మేము మమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళొచ్చినాక కలుద్దాం. సో గాయస్ ఇప్పుడైతే తినేస్తున్నాం. మా మమ్మీ డాడీ అయితే తినేస్తున్నారు. నేనైతే మా అక్క కూడా తినేసింది అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు తింటున్నాను. సో పులిహోర ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే అవి తినట్లే. ఫస్ట్ అయితే ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది కాబట్టి తినేస్తున్నాను. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. సో బాయ్.